రమేశ్రీ గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటి మేడం, నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, మీరు మాట్లాడుతూ ఉంటే ఆవేదన, భయం కనబడుతోంది. ముందుగా ఏం జరిగింది? ఎవరి శ్రీధర్ రావు? అసలు ల్యాండ్ ఏంటి? ఎందుకు ఈ గొడవ? నాకు డే బిఫోర్ ఎస్టర్డే జరిగిన ఒక సిచ్యువేషను స్టిల్ నేను ఆలోచిస్తే నేను బ్రతుకున్నాను కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నాను అని ఒక ఫీలింగ్, దాన్ని చూసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. నేను సినిమాల్లో నరసింహనాయుడు సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు ఫ్యామిలీని అందరిని సేవ్ చేయడానికి రైల్వే స్టేషన్లో అందరినీ తీసుకుంటూ పిల్లల్ని ఎత్తుకుంటూ ట్రైన్లోకి ఇసిరేస్తూ ఉంటారు. వాళ్ళు కత్తులతో పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. తర్వాత బాలకృష్ణ గారిని తర్వాత ఆయన ఫేస్ చేస్తారు. యాజ్ ఈజ్ నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించుండనండి, ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే వెరీ పాజిటివ్ ఉమెన్ని, వెరీ పాజిటివ్. నేను చాలా పాజిటివ్ సార్. సోషల్ వర్క్స్ కానీ దానికి నాకు జాతీయ మదర్ తెరీసా అవార్డు వచ్చింది, డాక్టరేట్స్ వచ్చాయి, అలాగే ఒక డైరెక్టర్గా స్టేట్ నంది అవార్డులు వచ్చాయి, అలాగే ఒక యాక్టర్గా జాతీయ అవార్డు వచ్చింది. ఒక సిస్టమేటిక్ ఉమెన్. నేను బయట ప్రపంచంలో రమ్మిసినంటే స్క్రీన్ మీద తప్ప అంత పెద్దగా నేను ఎక్కడ కనిపించను, ఎవరి గురించి ఏమీ తప్పుగా మాట్లాడను. దట్ ఈస్ మై ఉమెన్ బీయింగ్. ఇలాంటి మనిషినా నేను ఒక నడి రోడ్డు మీద ఎన్నోసార్లు న్యూస్ల్లో చూశాను, ఎన్నోసార్లు కొన్ని సినిమాల్లో చూశాను. సేజింగ్ చేసి నరికేస్తారు కదా సార్ ఇంత కత్తి పట్టుకొని. అలాంటి ఒక కత్తితో పరిగెట్టు కారు బస్ స్టాండ్కి అవతల ఆగి ఉంది. అది బస్ స్టాండ్ కాబట్టి కొంచెం మా డ్రైవర్ కొంచెం దూరంలో పెట్టాడు. అక్కడికి నడిచి క్యాజువల్గా మాకేమీ తాట్లేదు. యాక్చువల్లీ మార్నింగే కారుతో అటాక్ చేశారండి, కానీ నేను అది గెట్ చేయలేదు. మార్నింగే ఆ ఖుషి అన్న అతను మనకేమీ తెలియదు, అతను ఎవరో మనకు సంబంధం లేదండి అతను. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఆయన ఏం ఫేస్ చేశాడు అనేది నాకు తెలిసింది. నేను ఇక్కడ ఇలా ఉన్నానండి, ఖుషి ఇలా ఉన్నాడు, ప్రశాంత్ అట్టున్నాడు. సిఐ గారు, మన హైడ్రా సిఐ గారు వచ్చి ఒక ఫోన్ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ వెనకాల ఒక 30 మంది ఉన్నారండి. హైడ్రా సాక్షి ఇది. రోడ్డు అంటే ఒక ఆర్చ్ కట్టాడు అతను, కట్టి ముందుని ఐరన్తో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటి, దీనికి పర్మిషన్ ఉందా, ఇది ఎలా, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎలా చేసేస్తున్నాడు, ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇలా ఉంది రోడ్ ఆర్చ్లో నుంచి. మేము ఇలా నిల్చొని ఉన్నాం, ఇలా ఉన్నాం అన్నమాట. కారు ఇలా వస్తూ ఇలా తిప్పేశాడు ఇటు. నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను చూశాను కదా. వెంటనే ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా వెనక్కి జరిగిపోయాం. వెంటనే అతన్ని పట్టుకున్నారు అందరూ. సిఐ ఒకరే కాదు, వెనకాతల అతని టీము 25 మంది ఉన్నారు.